చేవెళ్ల ప్రమాద ఘటనను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డిసెంబర్ 15వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. సుక్మా అడవుల్లో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం. 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్స్, ఆయుధాల తయారీ సామాగ్రి సీజ్. ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ సభ్యులుగా కోదండరాం, కంచా ఐలయ్యను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. పాసమైలారంలోని సిగాచి కంపెనీ ఎండీకి హైకోర్టు నోటీసులు. బాధితులకు ₹1 కోటి ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం. మంత్రి అజారుద్దీన్ కు శాఖల కేటాయింపు. మైనార్టీల సంక్షేమ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు. లండన్లో సీఎం చంద్రబాబుతో భారత హైకమిషన్ భేటీ. వివిధ చర్చల్లో ఏపీతో 4 అంశాల్లో భాగస్వామ్యంపై చర్చ. కృష్ణా జిల్లా రామరాజుపాలెంలో పర్యటించిన మాజీ సీఎం జగన్. చంద్రబాబు తప్పిదాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శలు. శ్రీశైలంలో విరిగిన కొండ చర్యలు. పాతాళ గంగలో భక్తులకు తప్పిన ప్రమాదం. అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ట్రంప్. అమెరికా దగ్గర పుష్కలమైన అణ్వాయుధాలు ఉన్నాయని వెల్లడి. భూటాన్లో ప్రపంచ శాంతి ప్రార్థనలు ప్రారంభం. 13 రోజుల పాటు ప్రార్థనలు హాజరవనున్న ప్రఖ్యాత లామాలు, స్కాలర్లు. ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో నిరసనలు. తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో 4 కిలోమీటర్ల భారీ ర్యాలీ. హైదరాబాద్ లో అగ్రి బిజినెస్ అవార్డులలో పాల్గొన్న కిషన్ రెడ్డి. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక ప్రగతికి మూలమని వెల్లడి. మంచిర్యాలలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నిరసన. కర్నూలు జిల్లా ఆలూరులో త్రాగునీటి సమస్యపై సమీక్ష. అధికారులకు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి ఆదేశాలు. కరీంనగర్ జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం. తడిసిన ధాన్యం. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. సొంత పార్టీ ఏర్పాటుపై కవిత క్లారిటీ. తాను జ్యోతిష్యురాలని కాదని వ్యాఖ్య. ప్రపంచంలో నెక్స్ట్ సూపర్ పవర్ గా భారత్ అవతరిస్తుంది. ఇండియాపై ప్రశంసలు కురిపించిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టఫ్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దొంగల బీభత్సం. గృహప్రవేశం రోజే 3.5 తులాల బంగారం చోరీ. కడప కలెక్టర్ కి వినతి పత్రం అందించిన అవినాష్. 2 వారాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలని కోరిన ఎంపీ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో వాహనాల తనిఖీలు. కంకర, డస్ట్ తో వెళుతోన్న 14 టిప్పర్లను గుర్తించిన ఆర్టీఏ. భద్రాద్రి కొత్తగూడెంలో జోరుగా కురుస్తోన్న వర్షం. రోడ్లన్నీ జలమయం. వాహనదారుల ఇబ్బందులు. బీహార్లో ముగిసిన తొలి దశ ప్రచారం. రేపు 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్.